కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పాలసీల ద్వారా కానీ ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జామ్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు, అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేను సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి. అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ, కాలుష్య రహిత హైదరాబాద్ను ఇచ్చి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక స్వచ్ఛమైనటువంటి మాస్క్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చర్యల లోపల ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.